ఐడెంటిటీ సర్టిఫికేట్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఆఫ్ ఎంప్లాయీ అని ఉంది. ఇక్కడ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్ అంటే దేనికి పనికి వస్తుంది ఇది అన్నప్పుడు, ఎవరైనా ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ తమ పిల్లలకు పాస్పోర్ట్ కావాలనుకుంటే ఆ పిల్లల వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే ఆ పిల్లలు మైనర్లు అయితే, మైనర్ల కొరకు మనం పాస్పోర్ట్కి అప్లై చేసినట్లయితే మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ ఎంప్లాయీస్ అని అయితే ఆ ఎంప్లాయీ ఐడెంటిటీ సర్టిఫికెట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఐడెంటిటీ సర్టిఫికెట్ను డిపార్ట్మెంట్ నుండి పొందడానికి అనుకూలంగా నిధి సైట్లో ఉపాధ్యాయుల యొక్క ఇండివిజువల్ లాగిన్లో ఈ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు నిధి సైట్లో తమ ఇండివిజువల్ లాగిన్ అయినటువంటి తమ సిఎఫ్ఎంఎస్ ఐడి, తర్వాత తాము ఏర్పాటు చేసుకున్న నిధి లాగిన్ కొరకు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి, తమ మొబైల్కి వచ్చిన రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, హోమ్ పేజ్. ఇందులో ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ టైల్ కనిపిస్తుంది, ఐడెంటిటీ సర్టిఫికేట్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్ అని. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ వైపు క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ డిఫాల్ట్గా ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్, పాస్పోర్ట్ అప్లికేషన్ టైపు న్యూనా రెన్యూవల్ అని ఉంటుంది. న్యూ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ యొక్క పిల్లలు మైనర్లు అయితే ఆ మైనర్ల కొరకు ఎంప్లాయీ సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికెటే ఐడెంటిటీ సర్టిఫికెట్ అంటాం. ఇక్కడ సెలెక్ట్ ద లొకేషన్, ఎక్కడైతే మీరు పాస్పోర్ట్ కొరకు అప్లై అవుతున్నారో ఆ ఆఫీస్ లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి రిమార్క్స్ ఎంటర్ చేసి, రిమార్క్స్ మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ పాస్పోర్ట్ దేనికోసము, దేని కొరకు, ఎప్పుడు, ఏమి, ఏదో ఒక డీటెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ ఉన్నటువంటి బాక్సులను మనం యాక్సెప్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డిపార్ట్మెంట్ నుండి ఐడెంటిటీ సర్టిఫికెట్ మనకు వస్తుంది. ఆ ఐడెంటిటీ సర్టిఫికెట్ను మన పిల్లల యొక్క పాస్పోర్ట్ ఇంటర్వ్యూ రోజు పాస్పోర్ట్ ఆఫీసర్లకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.